ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినప్పుడు నీ ప్రశ్న విధానం ఎలా ఉండాలి? నీకు చిడతలే కొట్టాలనుకుంటే చిడతలు కొట్టుకోండి. జనాల తరఫున అడగాల్సిన క్వశ్చన్సే లేవా మీకు? అడిగేవాడేమో మూసుకొని ఉన్నాడు, నువ్వు నేను అరిచినా ఎవరికి వినపడదు, చూస్తూ ఉందాం వాళ్ళు ఏం చేస్తే మనకు అదే కదా. ఏం రీసెర్చ్ చేస్తున్నారండి మీరు? ప్రజలకు ఆయుధాలుగా నిలవాల్సిన మీడియా ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి కవచాలుగా మారుతుంటే ఏం చేస్తాం? ఒక నికార్సైన మీడియా కూడా లేదా మనకి? పత్రికా విలువలు, పాత్రికేయ విలువలు, జనాల దగ్గరికి నిజాన్ని తీసుకెళ్లే అవసరం ఇవన్నీ పోయినాయి. వాళ్ళు మొన్న సంవత్సరం పూర్తయిందని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఆల్మోస్ట్ ఒక 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినప్పుడు నీ ప్రశ్న విధానం ఎలా ఉండాలి? అంగా ప్రజల తరఫున నిలబడి టపి మన ధైర్యంగా క్వశ్చన్ అడిగిన వాళ్ళు నాకు ఎవరు కనపడలేదు. ఎందుకు అంత భజన? సూపర్ 6 ఇచ్చినప్పుడు తెలీదా అండి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కష్టమని? వాటి గురించి ఎంతమంది అడిగారు? గంట సేపు ఇంటర్వ్యూ జరిగితే 5 నిమిషాల్లో ఆ సూపర్ 6 గురించి మాట్లాడేసి ఇలా వంగిపోయి మీరు గొప్పవారు, మీరు అన్ని చేశారు, మీరు కాబట్టి రాష్ట్రం నిలబడింది. లేదంటే ఒక పని చేయండి, సింపుల్ గా ఇంటర్వ్యూ అనో ఇంకోటో తీసేసి ఇది తెలుగుదేశం పార్టీ యాడ్ అని చెప్పి వేసి పైన కింద పనులు చేయండి. ప్రజల గురించి పట్టుమని 10 నిమిషాలు లేదు ఏ ఇంటర్వ్యూలో. అది త్వరలో చేస్తాం, ఇది త్వరలో చేస్తాం, ఇది త్వరలో చేస్తాం, ఇది ఎన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాం అని ర్యాండమ్ గా చెప్తే తలూపు వచ్చారు తప్ప నంబర్ లేదు. ఎంతమందికి ఎన్ని పడినాయి, ఎన్ని అందినాయి, ఇంకా ఎన్ని అందాలి. అదే మీరు అవతల వాడిని అడిగే దానికి వచ్చినప్పుడు ఎంత ఉక్రోషాలు, ఎంత కోపాలు, ఎంత రోషాలతో మాట్లాడుతున్నారు. ఎలక్షన్ లో గెలవాలని అవతల పార్టీ కంటే ఎక్కువ ఫ్రీబీస్ అనౌన్స్ చేశారు. వాటిని చేయలేమని మీకు ఎలక్షన్స్ ముందు తెలీదా? ఇప్పుడు ఫేజ్ వైజ్ మేనర్ లో మాకు ఇంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఫేజ్ వైజ్ మేనర్ లో కొద్దిగా ఒక్కొక్కటి చేసుకుంటా పోతాం అంటున్నారు. అంటే 5వ సంవత్సరం వచ్చేటప్పటికి అన్ని ఇంప్లిమెంట్ చేసి మేము అన్ని ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి మమ్మల్ని మళ్ళీ ఎన్నుకోండి అంటారా? ఈ ప్రశ్న అడగరాదా? ఎన్నో లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు, కరెక్ట్ గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒక నంబర్ చెప్పండి అని అడిగారా? దావోస్ సమ్మిట్ కి వెళ్లి 1,25,000 కోట్లకి ఎంఓఎల్ చేశామన్నారు. ఈ రోజుకి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది? ఎన్ని నెలలు అవుతోంది? ఎస్టిమేట్లు, ప్రొజెక్షన్లు మాత్రం 80,000 ఉద్యోగాలు, 90,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగారు? వెళ్ళిపోయిన ప్రైవేట్ కంపెనీలు వెనక్కి వచ్చాయా? కొన్ని కొత్త కంపెనీలు ఏమైనా వచ్చాయా? ఎన్ని పెట్టారు? ఎక్కడ పెట్టారు? ఇన్ఫర్మేషన్ ఎక్కడ? ఏం చూసి తెలుసుకోవాలి మేము? ట్రాన్స్పరెన్సీ ఏది? అకౌంటబిలిటీ ఏది? ఈ వీడియో ఉద్దేశం రాజకీయ నాయకులను ప్రశ్నించడం కాదు. ఇలాంటి క్వశ్చన్లు కదా మీడియా అడగాలి. ఈ స్వతంత్రానికి 4వ పిల్లర్, 4వ స్తంభం మీరు, మూల స్తంభం మీరు. కానీ ఆ మూలే ఉండిపోయారు. ముందుకొచ్చి జనం గొంతుకు అవుతారా, వెనకుండి జనం గొంతుకు వస్తారా? మీ ఇష్టం.